భారతదేశ పౌరుడిగా నేను రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను. ఖురాన్ని విశ్వసిస్తారా? ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా నేను ఖురాన్ని విశ్వసిస్తాను. భారతీయుడిగా భారతదేశ పౌరుడిగా ఏ మత గ్రంథాన్ని మీరు విశ్వసిస్తారు? నేను అన్ని గ్రంథాలను విశ్వసిస్తాను సార్. అంటే గ్రంథంలో ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని స్పెసిఫిక్ గా విశ్వసిస్తారు? అన్ని సేమ్ అని సమాన భావంతో ఏకీభవిస్తారా? చూడండి, ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ముస్లింగా లేదు సార్, అన్ని గ్రంథాలను ఖచ్చితంగా ఒకే కోణంలో గౌరవిస్తారా? ఒకే స్థాయిలో గౌరవిస్తారా? గౌరవిస్తాను. ఖురాన్ని గౌరవిస్తాను. బైబుల్ని గౌరవిస్తాను. భగవద్గీతని ఎందుకు గౌరవిస్తాను అది కూడా చెప్తాను. రైట్, తర్వాత చెప్పండి. అన్నిటిని గౌరవించినప్పుడు నేను బలవంతం పెట్టను, జస్ట్ నేను టెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఏంటి ఫస్ట్ ఖురాన్ని కనుక గౌరవిస్తున్నప్పుడు మీరు చాలాసార్లు నమ్మేటువంటి దేవుడు అల్లా అని అంటారు. అవును. సో మీరు అల్లాహు అక్బర్ అని అనొచ్చు. ఆ తర్వాత మీరు ఒకవేళ రామాయణం భగవద్గీతని కూడా నిజంగానే విశ్వసిస్తే మీరు జై శ్రీరామ్ అని అనాలి. ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. ఓకే. సో ప్లీజ్ ఏం చెప్పమంటున్నారు ఇప్పుడు? మీకు స్పష్టంగానే మీరు అర్థం చెప్పండి, నేను చెప్తాను. అల్లాహు అక్బర్ అంటున్నాను నేను. అల్లాహు అక్బర్. ఓకే. జై శ్రీరామ్ అంటున్నాను నేను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నిసార్లు అనాలి చెప్పండి? జై శ్రీరామ్ అన్నాను కదా, జై శ్రీరామ్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా మీ జమాత్ల నుండి మీకు ఫతా జారీ చేస్తారేమో అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఫత్వా ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? ఎందుకంటే డిస్కషన్ నేను అనుకుంటున్నాను కదా. రైట్. అల్లాహు అక్బర్ అన్నారు కదా, దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. 3 గ్రంథాలను గౌరవించారు. సో నా డిబేట్ కి ఏ రకమైన ఆటంకం కలగదనేది నా ఉద్దేశం. కరెక్టే మహేందర్ గారు, ఒక్క నిమిషం. జై శ్రీరామ్ అనడం వెనకాల సంతోషపడడానికి గల కారణం ఏంటంటే, అలాగే మీరు అల్లాహు అక్బర్ అనడం వెనకాల కూడా అంతే సంతోషిస్తున్నాను. అలాగే ప్రైజ్ ద లార్డ్ అంటే కూడా అంతగానే మహేందర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఒక విషయం, చాలా మంది నిరాకరించారు. ప్రజలందరూ కూడా గతంలో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా అనడానికే భయపడ్డారు. ఆ ఫతహ ఎందుకు జారీ చేస్తారు ఏంటి అనేది నాకు కూడా వాస్తవంగా తెలియదు. చాలా మంది భయపడ్డారు ఆ ఒక్క పదాన్ని వాడడానికి. సో ఇప్పుడు భారతదేశ పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా అన్నటువంటి ముస్లిం సోదరులలో చాలా తక్కువ మందిని చూశాను. అలాంటిది మీరు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను అని అంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు వాటిని ఎలా అనుసరిస్తున్నారు అనేది నేను తర్వాత మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా. వాస్తవం. ఒక విషయం ఇక్కడ నేను, ఎందుకంటే మనం ముందుకెళ్తున్నాం కాబట్టి క్లియర్ చేసుకుంటూ వెళ్దాము. యాక్చువల్లీ మీరు నాకు 3 పదాలు పలకమని చెప్పారు. ఒకటి అల్లాహ్ అక్బర్ అని పలకమన్నారు, రెండోది జై శ్రీరామ్ అని పలకమన్నారు, ప్రైజ్ ద లార్డ్ అని పలకమన్నారు. నాకు తెలిసి ఈ పదాలు పలికే వాళ్ళకి తక్కువ మందికి ఆ పదాలు అర్థం తెలిసేమో నేను అనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్గా అర్థాలు తెలియకపోవడం వల్లే అపోహకు గురైపోతున్నాం. అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహు అక్బర్ అన్నారు, ఇది అరబీ భాషలో ఉన్నటువంటి పదం. అల్లా అంటే ఆరాధనకరుడు, అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు. ఆరాధనకరుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందరికంటే గొప్పవాడు అని చెప్పడానికి అబ్జెక్షన్ ఏమీ లేదు. రెండోది జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్ అన్నప్పుడు యాక్చువల్గా అర్థం ఏంటిది? శ్రీరాములు వారు ఎవరంటే మన భారతదేశంలో గతించినటువంటి పూర్వీకుల్లో గొప్ప సజ్జనుడు, ఒక పుణ్యపురుషుడు, ఒక మహా వ్యక్తి అని నేను నమ్ముతాను. అయితే వ్యక్తి కాబోడు సార్ ఇక్కడ చెప్పేది నా క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత. అయితే జై శ్రీరామ్ అన్నప్పుడు జై అంటే ఏంటి అసలు అర్థం ఏంటి? జై అంటే ఒక నిమిషం, కాదు నేను చెప్పేదండి. జై అంటే చాలా మంది ఒక అపోహ ఏమిటంటే అదొక ఘన కీర్తి అని, కీర్తించడము అని, స్తుతించడము అనే అర్థం వస్తుంది. కాబట్టి దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, కాబట్టి ఇంకెవరిని స్తుతించకూడదు అన్న ఆలోచనతో జై శ్రీరామ్ అనకూడదు అన్న నినాదం వచ్చింది. ఇది రాజకీయ నినాదంగా కూడా వచ్చేసింది. వాస్తవానికి పదాల యొక్క అర్థం తెలుసుకుంటే జై శ్రీరామ్ అంటే జయము కలుగును గాక. మనం జై భీమ్ అంటాం, జై భీమ్ అని అంటారు, జై కిసాన్, జై జవాన్. ఈ విధంగా జై అంటే వారు విజయం పొందుగాక అని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ప్రైజ్ ద లార్డ్ అంటాం. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ప్రైజ్ చేస్తున్నాము, స్తుతిస్తున్నాము ఎవరిని? లార్డ్ని, ప్రభువుని, దేవుణ్ణి. కాబట్టి భాష మారినంత మాత్రాన మనం విషయం అర్థం చేసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి క్లారిటీ. కాబట్టి ఈ అవగాహన లేనివాడు మేబీ అనకపోవచ్చు. దీన్ని రాజకీయంగా చేశారు చాలామంది. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను అని అన్నారు. ఎస్, దాన్నే ఖచ్చితమైన గ్రంథం కింద భావిస్తున్నాను అని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, మనకు విధి విధానాలు, చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా బతకాలి ఎలా బతకూడదు అన్నది రాజ్యాంగం మనకు బోధిస్తుంది. మన గైడ్ లైన్స్. చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుందేమో. రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, ఒకడో పెళ్లి చేసుకోవాలి, రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి ఆవిడకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లిని చేసుకోవాలి అని అంటుంది. సారీ, అలా చెప్పట్లేదు. ఎలా ఉంటుందంటే, రాజ్యాంగము చెప్పినప్పుడు వివాహము ఒకటి చేసుకోవాలి అని చెప్పినప్పుడు
ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ముస్లిం పర్సనల్ లా అనేది ఒకటి ఉంది. అదే భారతదేశ పౌరుడు అంబేద్కర్ రాసిన అదే ఫాలో కావాలి. అదే రాజ్యాంగం చెప్పింది. ఏ రాజ్యాంగం అయితే చెప్పిందో అదే రాజ్యాంగం చెప్పింది ఏంటంటే ముస్లింల కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి అదే రాజ్యాంగంలో ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని ఫాలో, ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం ఉన్నారు ఈ విధంగా ఒకటిగా వాళ్ళు చేస్తున్నారు, అది రాజ్యాంగబద్ధంగా చేసుకున్నట్లయితే తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా చేసుకున్నట్టు కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న డివోర్స్లు కానీ ఏవైనా కానీ అవి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయి, ఖురాన్ అనుసరించే వ్యక్తులుగా ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ప్రకారం ఏమని అనుమతి ఇచ్చింది? మీ పర్సనల్ లా ఏదైతుందో, షరియా ఏదైతుందో షరియా ప్రకారంగా చేయమని అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే షరియా ప్రకారంగా చేస్తున్నారో షరియత్ని అనుసరించినట్టు రాజ్యాంగాన్ని కూడా అనుసరించినట్టు. ఎందుకు మరి అలాంటప్పుడు మీరు దాన్ని ప్రారంభిస్తున్నప్పుడు భారతదేశంలో కొత్తగా ఆర్టికల్స్ ఎందుకు వచ్చినాయి? మరి ఏ ఆర్టికల్స్ వచ్చాయంటున్నారు? ఇప్పుడు కొత్తగా డివోర్స్ తీసుకోవాలి అని అంటే త్రిబుల్ తలాక్ని రద్దు చేయాలి అనే విధి విధానాలు భారతదేశంలో ఎస్పెషల్లీ మీరు మీ పర్సనల్ లాని ఫాలో అవుతున్నప్పుడు అందులో భారతదేశ పౌరులుగా ఈ దేశ ప్రధానులుగా కొంతమంది సమీకరణం ఎందుకు జరగాల్సి ఎందుకు వచ్చింది అంటే కొంతమంది ఖురాన్కి షరియత్కి వ్యతిరేకంగా వెళ్ళి తలాఖ్ని మిస్యూజ్ చేశారు. ఎలాగో తలాక్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు తలాక్ అని 3 సార్లు చెప్తే భార్యకి విడాకులు అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇదే ఖురాన్లో ఉంది, ఇదే షరియత్ బోధిస్తుంది అన్న భ్రమలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో సూర్య నిసాలో క్లియర్గా ఉంది. సూర్య తలాక్ కూడా ఒక సూరా ఉంటుంది. దాంట్లో ఏంటంటే భర్త భార్యకి తలాక్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా విషయంలో నచ్చనప్పుడు ఏం చేయాలి? క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటగా తనకు చెప్పాలి, తనకి ఏ విషయంలో తనకు నచ్చట్లేదో తనకు చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. రెండోది తనతో దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి, ఒకే ఇంట్లోనే పడక వేరు చేయమని చెప్పడం జరిగింది. తర్వాత తన పెద్దని అమ్మాయి తరపు నుంచి పెద్దని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలంది. 3rd స్టెప్. 4th స్టెప్లో అయినప్పటికీ కూడా ఇంకా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటే 4th స్టెప్లో నేను నీకు తలాక్ ఇస్తున్నాను అని చెప్పాలి ఒక్కసారి. ఆ తర్వాత 1 మంత్ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి కండిషన్. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ నేను నీకు తలాక్ ఇస్తున్నాను మళ్ళీ చెప్పాలి. ఆ తర్వాత 1 మంత్ ఇంకా కలిసి ఉండాలి. తర్వాత 3వ తలాక్ చెప్పాలి. ఇది ఖురాన్ షరియా ఇస్తున్నట్టు సమాధానం. ఇలా కాకుండా ఒక్కసారి 3 సార్లు తలాక్ చెప్పినా కానీ తలాక్ అయిపోతుంది, తాగిన మైకంలో తలాక్ చెప్పినా అయిపోతుంది, కోపంలో చెప్పినా అయిపోతుంది, ఫోన్లో చెప్పినా అయిపోతుంది అని చెప్పేసి కొత్త పద్ధతులు ఏవైతే తీసుకొచ్చారో కొంతమంది పోలీస్ స్టేషన్లోనే చెప్పి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ధర్మాన్ని వాళ్ళ కోసం ఆట వస్తువుగా మార్చుకున్న వాళ్ళ పనులు. ఇలాంటి వాడికి గొడ్డలి పెట్టుగా ఆర్టికల్ వచ్చింది. ఐ సల్యూట్. అయితే వచ్చిన ఆర్టికల్ ఇస్లాంకి ఖురాన్కి షరియత్కి వ్యతిరేకంగా వచ్చిందా? రాలేదు. ప్రజలు షరియత్ని ఎట్లయితే మార్చేసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. బలవంతుడు దాన్ని ఏ రకంగానో ఉపయోగించుకుంటాడు. బలహీనురాలైన లేడీ ఏం చేస్తుంది? అసలే బయటికి వెళ్ళి చెప్పుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మీరు చెప్పిన 3 పద్ధతిలో అది అయ్యే ప్రసక్తి అయితే అయ్యే ప్రసక్తి కాదు కదా. ఇప్పుడు భార్యకి నేను ఇప్పుడు తలాక్ చెప్పాను నా భార్యకి అనుకోండి, 1 నెల తర్వాత కోపం తగ్గిపోతుంది, అవునా లేదా? ఇంకొక నెల, ఈ విధంగా 3 months టైం ఉంది అక్కడ. ఆ 3 months టైంలో ఖచ్చితంగా కోపతాపాలు పోతాయి, కోపంలో తీసుకున్న డిసిషన్స్ ఉండవు, మధ్యలో కౌన్సిలింగ్ అయిపోతుంది, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, వాళ్ళు కలిసి ఉంటారు. అయినప్పటికీ మనకు కలవదు అనుకుంటే అప్పుడు వచ్చే డైవర్స్ జెన్యూన్ డైవర్స్ అంటారు దాన్ని. అవును కదా. డిబేట్లో ముందు కొనసాగించే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీతో. గతంలో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. అగైన్ నేను మీకు అదే క్వశ్చన్స్ అడుగుతాను. స్వర్గానికి ప్రాప్తి పొందాలి అని అంటే వాడు ఎంత మంచివాడైనా ఎంత చెడ్డవాడైనా పర్లేదు, కానీ బట్ ఖురాన్ ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని ఉందంట. నిజమా అబద్ధమా? చూడండి, తర్వాత సున్నతి చేయించుకోవచ్చా చేయించుకోరాదా? గోమాంసం తినొచ్చా తినకూడదా? మొహమ్మద్ ప్రవక్త వారు దీని మీద ప్రవచనాలు చేశారని కొన్ని చోట్ల ఉందంటారు, కొన్నిసార్లు లేదు అని అంటారు. సో మీరేమంటారు? చూడండి, ఇక్కడ క్లియర్గా విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమ్మద్ ప్రవక్త వారు నమ్మితేనే స్వర్గమా? సున్నతి చేసుకోవచ్చా చేయించుకోరాదా? గోమాంసం తినొచ్చా తినకూడదా? అసలు ఎవరు స్వర్గాన్ని నరకాలకి అర్హులు? చూడండి, విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తని విశ్వసిస్తేనే స్వర్గమా అంటే సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి, ఆయన పంపించిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి, ఆయన దైవదూతలను విశ్వసించాలి, దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి, పరలోకాన్ని విశ్వసించాలి, అంటే తీర్పు దినం విశ్వసించాలి, అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి. ఈ అన్నింటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు. ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి వారి కోసము ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఖురాన్లో. అన్ని గ్రంథాలను విశ్వసించాలని కండిషన్ ఉంది. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది. దాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు, దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు. మొదటి విషయం. అయితే ఎవరైతే తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే, ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే, అది దేవుణ్ణి తిరస్కరించినా ప్రవక్తని తిరస్కరించినా
ఏ ప్రవక్తను తిరస్కరించినా లేక గ్రంథాన్ని తిరస్కరించినా ఏ గ్రంథాన్ని తిరస్కరించినా కానీ తిరస్కారుల కోసము స్వర్గం లేదు అని చెప్పేసి ఖురాన్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరైతే తిరస్కరించారో. అయితే ప్రవక్తను విశ్వసిస్తేనే స్వర్గమా? అవును, విశ్వసిస్తే స్వర్గమే. ఇక్కడ రెండు ఉన్నాయి, విశ్వసించడం వేరు, తిరస్కరించడం వేరు. ఈ రెండింటికి మధ్య మరొకటి ఉంది, అదేమిటి? తెలియని వారు ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్త గురించి నాకు సందేశం తెలియదు, ఇంకా ముహమ్మద్ ప్రవక్త గురించి నాకు క్లారిటీ రాలేదు, నేను ఇంకా పరిశీలనలో ఉన్నాను. అలాంటి వ్యక్తి తిరస్కరించినట్లు కాదు కదా. ఉదాహరణకి ఇప్పుడు మీరు నాకు తిరస్కరించడము అంటే సరే, మీరు నాకు ఏదైనా ఆఫర్ చేశారు, నేను దాన్ని వద్దు సార్ అంటే నేను రిజెక్ట్ చేశాను, తిరస్కరించడం. మీరు నాకు ఆఫరే చేయనప్పుడు నేను తిరస్కరించినట్టు కాదు. కాబట్టి తిరస్కరించిన వారి కోసం నరకం, దేవుణ్ణి కానీ, ప్రవక్తల్ని కానీ, గ్రంథాలని కానీ, పరలోకాన్ని కానీ. అయితే స్వీకరించకుండా, తిరస్కరించకుండా తెలియని తనంలో ఉన్న వారి కోసము ఇది వర్తించదు. మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మకపోతే తిరస్కరిస్తే నరకము అంటున్నాను. నమ్మకపోతే ఎందుకు నమ్మలేదు? అంటే తెలిసిన తర్వాత తిరస్కరించడం వేరు. అసలు ఆయనకు పరిచయమే లేదు మొహమ్మద్ ప్రవక్త వారు. ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చేసేస్తే, మరణిస్తే ఆయనకి స్వర్గం ఉంటుందా, ఉండదా? చూడండి, దీనికి సంబంధించి నేనేమంటున్నాను వదిలేండి, ఖురాన్ ఏమంటుందో చూద్దాం మనం. ఖురాన్లో మీ దగ్గర కూడా ఖురాన్ ఉంటే చూడండి, ఒకవేళ మీ దగ్గర ఖురాన్ ఉంది కదా, ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే సూరా ఆల్ ఇమ్రాన్లో 110వ వాక్యం చూసుకున్నట్లయితే, ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుందంటే, ఎవరైతే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించారో, విశ్వసించిన వాళ్ళని అంటే ముస్లింలని విశ్వసించి చెప్పడం జరుగుతుంది. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, ప్రజల్ని మంచి వైపుకి ఆహ్వానిస్తే చెడు నుండి ఆపుతారు, అల్లాను విశ్వసిస్తారు. వీళ్ళు ఎవరండి? ముస్లింలు, విశ్వాసులు అని చెప్పేసి. ఈ గ్రంథ ప్రజలు కూడా విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు జరిగి ఉండేది. గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఏమండి, అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఆ ప్రాంతంలో క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, వారు కూడా విశ్వసించుంటే వారికే మేలు జరిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అధికులు అవిధేయులే. ఇక్కడ అండర్లైన్ ఏముంటుంది అంటే, వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అంటే ఎవరిలో? గ్రంథ ప్రజలలో కొందరు విశ్వాసులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ అరబీలో చూసుకున్నట్లయితే వాళ్ళని మోమినీన్ అని చెప్పడం జరిగింది. మోమినీ అంటే ముస్లిం అని. అంటే గ్రంథ ప్రజల్లో కూడా ముస్లింలు ఉన్నారు అని ఎవరు అంటున్నారు? దేవుడే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరిని? ముహమ్మద్ ప్రవక్త నమ్మనటువంటి వారిని కూడా ముస్లింలని ఖురాన్ చెప్తుంది. వారు కూడా విశ్వాసులు అని చెప్పడం జరుగుతుంది. అంటే నమ్మకపోయినా స్వర్గమే. ఇంకా కింది వాక్యం చూద్దాం. ఆ తర్వాత 113వ వాక్యం చూడండి, దాంట్లోనే కింద వాక్యం, కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అంటే గ్రంథ ప్రజలు కొంతమంది సత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఈ ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే క్రైస్తవుల్లో కొంతమంది సత్యంలో ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, యూదుల్లో కూడా ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లా ఆయతులు పఠిస్తారు. వారు రాత్రి సమయాల్లో అల్లా ఆయతులు అంటే దేవుడు వారికి ఇచ్చిన గ్రంథం ఏదైతే వారి దగ్గర ఉందో ఆ వాక్యాలు రాత్రి పఠిస్తారట. రాత్రి వాళ్ళ యొక్క లక్షణం అది. ఆయన ముందు సజ్దా చేస్తారు, అంటే ఆయన ముందు సాష్టాంగ పడతారు, మోకరిల్లుతారు అని చెప్పేసి. అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు, అంటే సృష్టికర్త దేవుణ్ణి, పరలోకాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ఎవరు? గ్రంథ ప్రజలు కొంతమంది. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు, మంచి పనులు చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు సజ్జనులు, అంటే వారు మంచి పనులు చేసేవారు. వారు చేసే ఏ పనికైనా విలువ ఇవ్వకపోవడం అనేది జరగదు. అంటే వారు చేసే మంచి పనులు, వారి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇది ఈ స్టేట్మెంట్ షఫీ చెప్తున్నాడా లేక ఖురాన్లో ఉన్న స్టేట్మెంటా? ఖురాన్లోని స్టేట్మెంట్. ఇక్కడ వారు అంటున్నారు. వారు అని ఎందుకు అన్నారు? వీరు కాదని అర్థం. వీరు అంటే ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వారు, వారు అంటే ముహమ్మద్ ప్రవక్త నమ్మకుండా ఆ వర్గంలో ఉన్నవారు. ఆ వర్గంలో ఉన్న వారిలో విశ్వాసులు ఉన్నారని, వారు మంచి పనులు చేస్తున్నారని, వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారని, వారికి ప్రతిఫలం ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ గ్రంథాన్ని ఆధారంగా వారి గ్రంథాలు చదువుతున్నారు. అక్కడ కూడా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారు అల్లా వాక్యాలు చదువుతున్నారు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే వారు చదువుతున్న దేవుని వాక్యాలన్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేరే గ్రంథాల్లో కూడా అల్లా వాక్యాలే చదువుతున్నారని స్టేట్మెంట్ ఇస్తుంది, ఖురాన్ ఇస్తుంది. ఓకే, ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ ఖురాన్ మాత్రమే అల్లా గ్రంథమా? అల్లా వాక్యాలు దీంట్లోనే ఉన్నాయా? దేవుడి వాక్యాలు ఇక్కడే ఉన్నాయా? కాదు, వారి గ్రంథంలో కూడా ఉన్నది దేవుని వాక్యాలని ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం చూద్దాం మనం. 5వ సూరాలో 66వ వాక్యం చూస్తే, సూరా అల్ మాయిదా 66, ఇక్కడ మీరు చూసిన 156వ పేజీ ఉంటుంది మీ దగ్గర, 156. దాంట్లో 165 and 66 రెండు వాక్యాలు కలిపి ఉన్నాయి అక్కడ కదా. దాంట్లో 66 చదువుతున్నాను, 5th లైన్. తౌరాతును, ఇంజీలును
వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. చూడండి ఖురాన్ ఏముంటుంది, ఇతర గ్రంథాలను కూడా వాళ్ళ దగ్గర తౌరాత్ వచ్చింది, అంటే మోషేకి ఇచ్చింది తౌరాత్, ఈసాకి ఇచ్చింది, ఈసా అలైహిస్సలాంకి ఇచ్చింది ఇంజీలు. ఇంకా వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు వచ్చినట్టు ఇతర గ్రంథాలు, ఇంకా చాలా గ్రంథాలు వచ్చాయి. ఎందుకు, చాలామంది ప్రవక్తలు వచ్చారు. వారి గ్రంథాలను కనుక వారు అనుష్ఠించి ఉన్నట్లయితే, అంటే చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రతిష్ఠించినట్లయితే, ఆచరిస్తున్నట్లయితే ఎంత బాగుండేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు చాలామంది ఆచరించట్లేదు. ఆ విధంగా చేసి ఉంటే వారి రకంగా ఖురాన్ని మాత్రమే చదవండి, ఖురాన్లోనే దేవుడు అని బోధించినటువంటి ఆలింల అందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే వాస్తవం ఖురాన్ ఒక్కటే దివ్య గ్రంథం అని చెప్పారు, లేదు అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పారు, సృష్టికర్త దేవుడు. ఇక్కడ స్వయంగా ఖురానే ఏం చెప్తుంది అని అంటే, వాళ్ళకు ప్రసాదించినటువంటి దివ్య గ్రంథాలను వాళ్ళు చదువుంటే అన్ని గ్రంథాలు ఉన్న సందేశం ఒకటే అని అంటుంది, చదవమని చెప్తుంది. ఈ లెక్కన గీత గానీ ఏదైనా కానీ మీరు అదే క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు. చదవండి. ఏదైనా యాక్చువల్గా ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయితే మీ దగ్గర ఉందో అది చదవండి, పరిశీలించండి, ఆలోచించండి. మనకి బుద్ధి వివేకాలు విచక్షణ ఉంది. ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెడతాడో దేవుడు స్వయంగా మార్గం చూపించేస్తాడు. రైట్. ఇక్కడ నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే షఫీ గారు, ఇక్కడ గ్రంథంలోంచే మాట్లాడదాం, కానీ ఈ గ్రంథం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తదుపరి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక్కటి కంప్లీట్ చేసేద్దామా? డన్. చూడండి, ఇతర గ్రంథాలు అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది. అంటే దేవుడు ఉపాధి ఇచ్చాడు, వర్షాలు కురిపించడం, కింద నుండి పొంగిపరలేదు, అంత పుష్కలంగా వాళ్ళకి అన్ని కలిసి వచ్చే విధంగా దేవుడు చేసేవాడు. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. అంటే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు, వాళ్ళందరూ భ్రష్టులు కాదు, వారు అధికులు దుర్మార్గులు ఉన్నారు. కానీ కొంతమంది రుజుమార్గం మీద ఉన్నారు, ఉండేవారు కాదు, ఉన్నారు. ఈ వాక్యాలు ఎలాంటి, ఖురాన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఈ వాక్యాలు ఉన్నట్లే, అప్పటి వరకు ఈ వాక్యాలు సజీవంగా ఉన్నట్లే. ఒకవేళ ఇప్పుడు క్రైస్తవుల్లో సజ్జనులు లేరు, యూదులలో గ్రంథ ప్రజలలో సత్యం మీద నిలకడగా ఉన్నవారు లేరు, అందరూ భ్రష్టులు అయిపోయారు అంటే మాత్రం ఈ వాక్యం తప్పైపోయినట్లే. ప్రళయం వరకు ఈ వాక్యం ఉంటుందంటే ప్రళయం వరకు ఉన్నటువంటి క్రైస్తవుల్లో గ్రంథ ప్రజలు ఎవరైనా కానీ వారి దగ్గర సత్యం ఉంది, వారు సత్యం మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది.